నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ సంచలత్వమైనను గమనము వలన కలుగు ఏ ఛాయనను లేడు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యం వలన మనలను తన సంకల్పం ప్రకారము కనెను. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం నుంచి 18వ వచనం వరకు. ప్రైజ్ జీసస్. ఈరోజు మార్చ్ 26th థర్స్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేస్తున్న సంఘబిడ్డలందరికీ, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల దేశాలు మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధి కలుగును గాక. ఆమేన్. ఫ్రెండ్స్, కృపా వరాల గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నారు. కృపా వరాల గురించి మనందరం కూడా ఎప్పుడైతే విశ్వాసముతో, ఆసక్తితో ప్రభుని అడుగుతాం, మొదట ఆత్మఫలానికి చోటు ఇవ్వాలి, తర్వాత కృపా వరాలు ప్రభుని అడగాలి. ఈ ప్రతి వరమును, ప్రతి ఈవెను పరసంబంధ జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుంచి మనకు వస్తాయి. ఎస్, ఆయనలో నీ పట్ల, నా పట్ల ఉన్నతమైన ఆలోచనలు ఉన్నాయి. ఆయనకి ఏ జలసీ ఉండదు. ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకపోవటం అనేటువంటి ఉండదు. కాబట్టి ఆయన కృప కొరకు ఎవరైతే కనిపెడతారో వారికి వరాలిచ్చి బ్లెస్ చేసి, మనం ఆయన సృష్టించిన వాటిలో ప్రథమ ఫలంగా ఉండాలని సత్యవాక్యము వలన మనను తన సంకల్పం ప్రకారం కన్నాడు దేవుడు. ఎస్, ఈ విషయాన్ని కొంచెం లోతుగా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం ప్రతి వరమును తండ్రి యొద్ద నుంచి వచ్చేవి, ఎవరిని విమర్శించకూడదు. అలాగే ప్రేమతో, కనికరంతో ఆ వరాలను వాడాలి. కనుక కృప వరాలని మనం అడుగుదాం. అవి తండ్రి ప్రభు పేరిట, యేసుక్రీస్తు పేరిట మనకి ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నారు. వచ్చే ఆదివారం కృపా వరాల గురించి లోతైన విశ్లేషణ మనం వినబోతున్నాం. 6th ఆలివ్ ఆయిల్ అనింటింగ్ ఫెస్టివల్ మరియు పామ్ సండే, మట్ల ఆదివారం. డోంట్ మిస్ ఇట్. బలమైన వర్తమానాలు ఉంటాయి. ఇప్పటి నుంచి మనం ప్రిపేర్ అవుదాం, వరాల గురించి ప్రార్థన చేద్దాం. ఆశ్చర్యకరుడా, నీకు వందనాలు. ఎవరు ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి. ఈ రోజంతా నీ దీవెన దయచేయండి అయ్యా. ప్రతి వరము నీవిచ్చేవే. అది బోధించే వరమైనా, ఆయన పరిచయం చేసే వరమైనా, పాటలు పాడే వరమైనా, ఆయన స్వస్థత వరమైన ఏదైనా సరే ప్రభా, సంఘం యొక్క అభివృద్ధి కొరకు, నీ మహిమ కొరకు అడగమన్నావు. ప్రేమతో, కనికరంతో వాటిని వాడమన్నావు. కాబట్టి వీటి విషయాలు మేము అవగాహన కలిగి నిన్ను అడుగుతున్నాం. నాయన, నీ మహిమ నిమిత్తమై మీ అడుగులు వేసే భాగ్యాన్ని ఇవ్వండి. నాయన, మీరు సృష్టించిన వాటి ప్రథమ ఫలంగా మేము ఉండాలని, మీ సత్యవాక్యం వలన మమ్మల్ని మీరు ఆత్మలో కన్నారు, రక్షించుకున్నారు. ఆయన ప్రథమ ఫలాలకు మీరు ఏర్పాటు చేసుకున్నారు. మీకు ఇష్టమైన బిడ్డగా, ఇష్టమైన పాత్రగా ఉండాలి, అర్హమైన పాత్రగా ఉండాలి. ఇటు ఆత్మఫలం ఫలించాలి, ఇటు ఆత్మ వరాలు పొందాలి. ఈ లోకానికి మీ ప్రేమను, మీ శక్తిని ఏలియా వలె మీకు కనపరచాలి. సహాయం ఇచ్చి నడిపించండి. ఆనాడు పౌల్ని, పేతుర్ని ఎలా వాడుకున్నావో మమ్మల్ని కూడా అలా వరాలు ఇచ్చి వాడుకోనండి, బలపరచండి. సంఘమును దీవించండి, సంఘ పునాది స్థిరపరచు, సంఘ సరిహద్దుల విషయాలు పరచండి. ప్రతి విశ్వాసిని బలపరచండి, నూతనాత్మ రక్షణ నడిపించండి. నైనా వచ్చే పామ్ సండే రోజున ఈ కృపావరాల గురించి వినాలా, పామ్ సండే గురించి కూడా వర్తమానం వినాలా. పండుగ రోజు నీ సన్నిధిలో ప్రభా నాట్యమడిని మహింపరచాలి, కృప చూపించండి. అలాగే ప్రపంచ శాంతిని మీరు దయచేయండి ప్రభా. ఈ యుద్ధాలు, ఇరాన్ అలాగే ఇజ్రాయెల్ మధ్యలో యుద్ధాలు ఇంకా ఆగట్లేదు. ప్లీజ్ సమాధానం ఇవ్వండి, చీకటి తొలగించండి. గల్ఫ్ కంట్రీస్లో యుద్ధాలు కూడా ఆగిపోవాలి. ఆయన ఎంతో ఆర్థిక ద్రవ్యోల్బణం, భయంకరమైన నష్టాలు, ఎన్నో కొరతలు, అవన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేసి కృప చూపించి సమాధానం దయచేసి దీవెన దయచేయండి. ప్రపంచ శాంతిని ఇవ్వండి. అలాగే ప్రభా, మా బిడ్డలందరినీ కూడా బలపరచండి, కృప చూపించండి. నాయన, ఎవరికి జాబ్ లేదు ఎవరికి జాబ్స్ ఇవ్వండి, ఎవరు రైక్స్ కూడా రైక్స్ ఇవ్వండి, ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ ఇవ్వండి, బిజినెస్ బ్లెస్ చేయండి. ఈరోజు ప్రతి పనులు తోడండి. 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతుంది, బిడ్డలు తోడేయండి. ప్రతి ఎగ్జామ్ చేపెట్టి రాయించండి, గుడ్ రిజల్ట్ ఇవ్వండి. ఆల్రెడీ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరూ తోడేయండి. అందరిని బ్లెస్ చేయండి. రాసిన వరకు కూడా రిజల్ట్ ఇవ్వండి. అన్నిట్లో దీవెన దయచేయండి. ఈరోజు అంతా కూడా నీ దీవెన దయచేసి కృపాక్షేమాలు దయ ప్రతి పనులు తోడే అన్నాడు. అయ్యా, ప్రామిస్ అండ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. సిద్ధపడిన మీరు దీవెనకరంగా మార్చండి. ప్రతి ఒక్కరు అవసరాలు ఎక్కలు తీర్చి, మీరు ఎక్కడ నేను కాచి దాచి జయమినిచ్చి కృప ఆశీర్వాదం కూడా దీవెనతో నింపండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ దీవించి దీర్ఘాయుష్ కృప నింపని. అలాగే ప్రభావ ప్రతి ఒక్కరిని కూడా బలపరిచి వచ్చే ఆదివారం నేను కృప వాళ్ళకు వాక్యం వినాలి మరింతగా స్పందన చేసి నీ మేలుతో నింపి మహిమ చెందండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, బలంగా ప్రేయర్ చేయండి. కృప వరాలు దేవుడు ఇస్తే అనేకులు దీవెనకరం మారుతావు. అలాగే ఆత్మఫలాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. ఆత్మఫలం కోసం బలంగా ప్రేయర్ చేయండి. కృపావరాల కోసం అడగండి. ప్రభు మనందరికీ ఇచ్చునుగాక, సమృద్ధికి ఇచ్చునుగాక, సంఘం సంపూర్ణ సిద్ధి నొందునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.